1978లో విడుదలైన 'ప్రాణం ఖరీదు' సినిమాతో కోట శ్రీనివాసరావు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది వచ్చిన 'ఆహ్నా పెళ్ళంట' సినిమాలో పిశనారి లక్ష్మీపతిగా ఆయన చేసిన నటన బాగుంది. ఆ పాత్రతో నటుడిగా మరో ఎత్తు ఎదిగారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించి తన పాత్రకు 100కు 100% న్యాయం చేశారు. తన నటనతో 9 నంది అవార్డులు అందుకున్నారు. 2015లో పద్మశ్రీతో పాటు సైమా అవార్డులు, అల్లు రామలింగయ్య పురస్కారం అవార్డులు అందుకున్నారు. అత్యధికంగా అవార్డులు అందుకున్న విలన్, హాస్య నటుడిగా కోట శ్రీనివాసరావు నిలిచారు. సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా కోట శ్రీనివాసరావు గారు కొనసాగారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 1999 నుంచి 2004 మధ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి మళ్లీ పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఏపీలోని కృష్ణా జిల్లాలో 1942 జూలై 10వ తేదీన కోట శ్రీనివాసరావు జన్మించారు. జూన్ 13న 2025 అనారోగ్యంతో బాధపడుతూ ఆయన మృతి చెందారు.